ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం తిథి ద్వాదశి రాత్రి 1:21 తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:04 తదుపరి శ్రావణం వర్షం సాయంత్రం 4:40 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:29 నుంచి 11:16 వరకు అమృత గడియలు ఉదయం 7:09 నుంచి 8:37 వరకు రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 మరి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తామంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే దమ్ము ఎవరికి లేదని వ్యాఖ్యానించారట. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్నించారట. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2, నవంబర్ 17-18 తేదీలో గ్రూప్ 3 షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. అన్నదాతలకు అండగా ప్రభుత్వం, కరువును కలిసి కట్టుగా ఎదుర్కొన్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడిగిన సమాచారం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి, వివరాలు ఏవైనా అధికారికంగా సంతకాలు చేసి ఇవ్వండి. ఇంజనీర్లకు స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యారు. నేడు రేపు మేడిగడ్డ అన్నారం సుదిలా బ్యారేజ్లు పరిశీలన అనే వార్త ఇచ్చారు. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ తొలి జాబితాలో రాష్ట్రం నుంచి 8-10 పేర్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. మృత్యు ప్రయాణం, పెళ్లైన వారంలోపే నవదంపతులు దుర్మరణం, వరుడి తల్లిదండ్రులు, డ్రైవర్ మృత్యువాత. దైవ దర్శనానికి వెళ్ళొస్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ప్రణీత్ రావు వెనుక ఉన్న పెద్దలెవరో, డేటా ధ్వంసం వెనుక మర్మమేమిటో, అన్నదారికారిక చర్యలకు పాల్పడ్డారా? పోలీస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. అమెరికా అధ్యక్ష రేస్లో మళ్ళీ ఆ ఇద్దరే అంటూ వార్తించారు. సూపర్ ట్యూస్డే ప్రైమరీలో ట్రంప్ బైడెన్ హవా, ఆ చేతిలో మళ్ళీ బొమ్మలు వేయొచ్చు. రైలు ప్రమాద బాధిత పెయింటర్కు మహిళా చేతిలో ఆమర్చిన వైద్యులు. తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి, ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. అక్రమాలే టానిక్ అంటూ వార్తించారు. విదేశీ మద్యం విక్రయాల్లో అడ్డుగోలుగా నిబంధనలు ఉల్లంఘన, వ్యాట్ అడగకుండానే నిల్వలు ఇచ్చిన బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం జీఎస్టీ పరిధిలో లేకున్నా ఆ పేరుతో పన్ను వసూలు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఏటా 4.5 లక్షల గృహాల నిర్మాణం, 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం, మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే మనం సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఆగస్టు 7-8 గ్రూప్ 2, అక్టోబర్ 21 తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. నవంబర్ 17-18 తేదీలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నారట. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి ఆల్ టికెట్లు కూడా జారీ చేశారట. షెడ్యూల్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ అంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు షెడ్యూల్ కూడా ఇక్కడ విడుదల జరిగింది. నా ప్రభుత్వాన్ని పడగొడతారంటారా? కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు. పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆ అంశాలను ఇచ్చారు. భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలి. గ్రామాలు, పట్టణాలలో ఉచితంగానే భూముల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ ఆందోళనను నిర్వహించిందట. ఇందిరమ్మ ఇళ్లకు భద్రాద్రిలో శ్రీకారం. ఈ నెల 11న భద్రాచలం రాముడి సన్నిధిలో 5వ గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారట. పెళ్లి చేసుకుని తిరుమల వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో హైదరాబాద్ వృత్తి, నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, తుది అంకానికి చేరిన ఎంపిక కసరత్తు, ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ, వీలైతే నేడు రేపు లేదా రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కనీసం 8-10 స్థానాలకైనా ఖరారు చేస్తారని చర్చ జరుగుతుంది. సిఈసి భేటీకి హాజరు కానున్న రేవంత్, భట్టి, ఉత్తమ్ తదితరులు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, వర్షాలు లేక తీవ్ర నీటి సమస్య వచ్చింది. రైతు నేస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, కలిసి కట్టుగా కరువును ఎదుర్కొందాం, తాగునీటి కష్టాలు రాకుండా చూస్తున్నాం. రైతు నేస్తం ద్వారా మీ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ప్రభుత్వ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 12న రాష్ట్రానికి అమిత్ షా, ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్ర నేతలతో భేటీకి నిర్ణయం తీసుకున్నారట. భూస్థాయి పోల్ మేనేజ్మెంట్పై దిశానిర్దేశం చేయనున్న అగ్రనేత, రాష్ట్ర స్థాయిలోనూ మేనిఫెస్టో, కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ఛార్జ్ షీట్.
ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుంది. కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పాలన, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు అనే వార్తనిచ్చారు. 10 ఏళ్ల బీజేపీ సర్కార్ చేసిందేంటి? కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ప్రధాని మోదీ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు, అనుమతులు ఇచ్చింది మోదీ సర్కారే. ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని ఆరోపించినది వారే. గత 10 ఏళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేమని ప్రశ్న. మోదీ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపణ. జల సౌదాలో ఎన్టీఎస్ఏ నిపుణుల కమిటీతో మంత్రి సమావేశమయ్యారట. 100 రోజుల్లో ఏం సాధించారు? రేవంత్ ప్రజలనే కాదు, కాంగ్రెస్ను మోసం చేస్తున్నారు అంటూ హరీష్ రావు మాట్లాడారట. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ కాషాయ లవ్ లెటర్ రాశారు. రైతు రుణమాఫీ లేదు, క్వింటాల్కు రూపాయలు 500 బోనస్ లేదు. కాంగ్రెస్ రావడంతోనే వచ్చింది కరువు అని చెప్పేసి హరీష్ రావు తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. సిబిఐ కస్టడీకి షాజహాన్ షేక్. సదేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై దాడి. కేసులో నిందితుడు తృణమూల్ మాజీ నేత షాజహాన్ షేక్ను సిబిఐ కస్టడీలోకి తీసుకుందట. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం అనే అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 2035 లోపు చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా రష్యా, చైనా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. రిపబ్లికన్ ఏకైక అభ్యర్థిగా ట్రంప్. నవంబర్లో జరిగే అమెరికా దేశ దృశ్య ఎన్నికల్లో డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీల తరపున బరిలో దిగే అభ్యర్థులు ఎవరనేది ఖరారైందంట. జాడ చెప్తే రూపాయలు 10 లక్షలు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు సమాచారం ఇస్తే 10 లక్షల బహుమతి ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించిందని చెప్పేసి పూర్తి వివరాలు సాక్షిలో ఇచ్చారు. ఇది దేవుని స్క్రిప్ట్. నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా. వెలిగొండను పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం. వెలిగొండను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం జగన్ వాయు వేగంతో జంట సొరంగాలు పూర్తి అయ్యాయని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే. అగ్ని కణికలైతారు, ఎవడు మిగలడు. ఆశమాషిగా వచ్చినోళ్ళం కాదు. 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారం, 90 రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం. పాలమూరుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. కాంగ్రెస్తోనే ఎస్సీల వర్గీకరణ, దేశ ప్రధానిగా గౌరవించాం. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరేవు పెడతా. నేను మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్నా. ప్రజా దీవెన సభలో రేవంత్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం. కాంగ్రెస్లోకి కోనేరు కొన్నప్ప అని చెప్పేసి వార్తిచ్చారు. కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం. రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి, రైతులకు అండగా ఉంటాం. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి, గ్రూప్ 1 ప్రిలిమినరీ జూన్ 9న, గ్రూప్ 2 ఆగస్టు 7-8 తేదీలో, గ్రూప్ 3 నవంబర్ 17-18 షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ అంటూ ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ను చరిత్ర క్షమించదు అని చెప్పేసి వార్తించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ సోయలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం అంటూ కేటీఆర్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ధర్నాలు. పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్. జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసనలు. హామీ ఇచ్చి మాట మారుస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారట. తాగునీటికి కష్టమే. హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకట తప్పదంటున్నారు. ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు వినియోగించండి. తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచండి. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారట. అయితే ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఉన్నవే 10 టీఎంసీలు. 4 టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్టింగ్కు ఛాన్స్ ఉంటుంది. కడెం ప్రాజెక్ట్ నుంచి 1 టీఎంసీ తరలించే వీలు. అంటే ఎల్లంపల్లి నుంచి తరలించగలిగేదే 7 టీఎంసీలే. ఇవి 2 నెలల్లో అవసరాలకే సరిపోతాయి. వాడిపోతున్న పండ్ల తోటలు. నల్గొండ జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు. పంట నష్టం రూపాయలు 180 కోట్ల దాకా వస్తుందట. బోలు తవ్విస్తున్నా చుక్క నీరు కూడా లేదట. చెరువులు నింపితే భూగర్భ జలాలు పైకొస్తాయనే ఆశ. సర్కార్ చొరవ చూపాలని చెప్పేసి రైతులు వినతి చేస్తున్నారు. గొంతెండుతున్న బెంగళూరు. రిజర్వాయర్లలో అడుగంటిన నీరు. ట్యాంకర్లకు భారీగా వసూలు. మా ఇంటి బోర్ కూడా ఎండింది అంటూ డీకే తెలిపారు. ఆ వార్తించారు. జోరుగా ధరణి స్పెషల్ డ్రైవ్. పెండింగ్ దరఖాస్తులపై లోతుగా రికార్డులు పరిశీలిస్తున్నారు. అన్ని బాగుంటేనే ధరణి దరఖాస్తులకు అనుమతులు. భూమి అమ్మిన మ్యూటేషన్ కానీ చోట ఇద్దరికి పిలుపు. ఉన్న సిబ్బంది 100ల్లో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో. గడువులోపు పరిష్కారం కష్టమేనంటున్నారు అధికారులు.
పొత్తు పొడుపు అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. బీజేపీ పిలుపుపై నేడు ఢిల్లీకి చంద్రబాబు. 1-2 రోజుల్లోనే ఏపీలో సీట్ల సర్దుబాటు ఖరారట. పవన్ కు అస్థిన పిలుపు. బీజేపీ గెలవగలిగే సీట్లే ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచనిచ్చారట. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్నారు కమలనాథులు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపు ఎల్లుండో అభ్యర్థుల ఖరారు, ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా అని చెప్పేసి చెప్తున్నారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు, 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా నిర్మాణం, ఒక్కో ఇంటికి 5 లక్షలు సాయం, తొలి విడతల స్థలం ఉన్నవారికే 11 పథకం పొంగులేటి ముందే చెప్పిన అంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. స్వదేశ ఖాళీతో కోల్కతాలో నది గర్భ మెట్రో రైల్లో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. టీఎంసీ ఖాళీ, ఈ తుఫాన్ బెంగాల్ అంతటా ఆవరిస్తుంది, నారీ శక్తితో ఆ పార్టీ పతనం ఖాయమంటూ ప్రధాని తెలిపారు. రాష్ట్రంలో పేద మహిళలపై అఘాయిత్యాలు, నేరగాళ్లకే మమతా సర్కార్ రక్షణ, అందుకే హైకోర్టు, సుప్రీంలో ఎదురు దెబ్బలు, అయినా దోషులను అరెస్ట్ చేయని వైన్యం. బారాసత్ ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం. కోల్కతాలో నది గర్భ మెట్రోకు శ్రీకారం చుట్టారు. పెళ్లైన 5 రోజులకే అనంత లోకాలకు వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో వధువరులు సహా 5గురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారులో నవ దంపతులు, వారి తల్లిదండ్రులు, డ్రైవర్ మృతి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అల్లగడ్డ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందట. సీడ్ కార్పొరేషన్లో చిత్రాలెన్నో అంటూ వార్తించారు. గ్రోడ్ ఫామ్ పేరుతో రూపాయలు కోటి స్వాహా చేశారట. ప్రస్తుతం అక్కడున్నది ముళ్ళ కంపలే. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు. గతంలో ఉన్న ఉత్పత్తిని తగ్గించేశారు. కొత్త వంగడాలు, విత్తనాలు ఉత్పత్తే లేదు. కార్పొరేషన్ ఎండీ సర్టిఫికేషన్ పదవుల్లో 9 ఏళ్లుగా కొనసాగుతున్న కేశవులు. ఈ కాలంలో 28 విదేశీ పర్యటనలు. కాంగ్రెస్ నిర్వహణలోనూ గోల్మాల్. అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఆర్డర్లీ పనులు. ఎంపీ మాజీ సిఎస్ ఇంట్లో ఒకరి ఊడింగమని చెప్పేసి వార్తించారు. ఇవి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి చెందారు. రష్యా సైన్యంలో సహాయకుడిగా చేరిన అప్సాన్ మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కరువు ఉంది, నీళ్లు అడగొద్దు. నీళ్ల కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అని అడుగంటుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం. రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. బోళ్ళు కడగద్దు, స్నానం చేయొద్దు. బెంగళూరులో నీటి వినియోగంపై కాంగ్రెస్ సర్కార్ సూచన ఇది అంటున్నారు. చేతగానుడివి ఎందుకు వచ్చినావు అంటూ మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెడతారా? ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం అన్నాడు. ఒడ్డెక్కినాక నేనే పటేల్ అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మోసాలే. రైతు బంధు ఇస్తానని ఎందుకు ఇయ్యలే? ఇస్తామన్న తులం బంగారం ఏమయ్యే? నువ్వు చేయకుండా కేసీఆర్ని అంటావా? బీఆర్ఎస్ ధర్నాలో నిప్పులు చెరిగిన రైతు. ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిల్లిన ధర్నా అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలో తెలుస్తుందంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. లోన లొంగిపోయి పైకి గాయగాయ్. నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు, నేడు పాలమూలో దబాయింపులు. బంధం బట్టబయలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ ఆపసోపాలు. ప్రధానిని కలిస్తే తప్పేమిటని పిల్లి మొగ్గలు, సహకరించకుంటే చాకిరీ పెడతానని కేంద్ర ప్రభుత్వంపై శుతిమెత్తగా విమర్శ అనే వార్తిచ్చారు. తెలంగాణ సోయలేనుడు సీఎం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. బీఆర్ఎస్ టికెట్ నాకే. లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన. మరో 12 స్థానాల కోసం ఆశావాహులు క్యూ. కాంగ్రెస్ బీజేపీపై ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా. తెలంగాణ గలాన్ని వినిపించే వారి కోసం గాలింపు చేస్తున్నారట. సొంత జాగా, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇల్లు. నియోజకవర్గానికి 3,500 మంది ఎంపిక. 11 భద్రాచలంలో శ్రీకారం అని చెప్పేసి పొంగులేంటి తెలిపారు. నిపుణుల కమిటీ సిఫారసు ఆధారంగా మేడిగడ్డ పునరుద్ధరణ. కుంగుబాటుకు కారణాలు ఏమిటి తెలపండి. కాళేశ్వరంపై ప్రాథమిక నివేదిక ఇవ్వండి. నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారట. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి. ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుడు. హెల్పర్ ఉద్యోగం పేరుతో బలవంతంగా రష్యా సైన్యంలోకి.
పెళ్లింట్లో విషాదం జరిగిందంటూ ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అలాగే రాహుల్కు రేవంత్ మోసం, కాంగ్రెస్ గెలవదని ఆయనే చెప్పేశారు. మోదీ ఆశీస్సుల కోసం సీఎం తాపత్రయం, వైట్ పేపర్ అంటూ బీజేపీకి లవ్ లెటర్స్, మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు తెలిపారు. ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఎత్తిపోయలేక వట్టిపోయాయి నిరుపయోగంగా నీటి పథకాలు అంటూ వార్తిచ్చారు. ఉమ్మడి జిల్లాలో గోదావరి, మంజీరా నది తీరాలు, వాగులు ఒడ్డులో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. కాలువలు పూడిపోవడం, మోటార్లు, విద్యుత్ నియంత్రికలు దొంగలు పాలవడంతో పలు చోట్ల ఈ పరిస్థితి కారణంగా కనిపిస్తుంది. రూపాయలు కోట్లు వేచించి ఏర్పాటు చేసిన పథకాలు పనిచేయకపోవడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇంటర్ పరీక్షలపై ఇద్దరిపై కేసు తెచ్చుకున్న మాధవనగర్ రైల్వే గేట్ అంటూ రెండు వార్తలు ఇచ్చారు. రైతు నేస్తం సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. మరిన్ని జన ఔషధి కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో 15-20 అవసరమని అంచనా అంటూ వార్తించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేపట్టాలని ధర్నా నిర్వహించారు. మహిళా వసతి గృహం మంజూరయ్యేనా తేబీబీలో విద్యార్థులు ఎదురుచూపులు. బట్టిని కలిసిన తహెర్ అని చెప్పేసి ఆవర్తనిచ్చారు. ముగిసిన పల్స్ పోలియో వీరుల త్యాగాలు అన్వేషణకు అవకాశం. మరో 5,000 స్వతంత్ర కథనాలు నమోదుకు సీసీఆర్టీ ఆదేశం ఇచ్చిందట. ఏడీఈ ఏఈ మధ్య గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన అని చెప్పేసి ఆవార్తనిచ్చారు. బుగ ఆలయం సేవలకు నిలయం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని వెమ్లవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. 45 రోజుల పాటు శిక్షణ. రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు ఉచిత శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి గల మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 45 రోజులు కాల పరిమితిలో శిక్షణ ఉంటుందని, ఈ నెల 20 లోపు దరఖాస్తులకు అహ్మద్ బజార్లోని ఉర్దూ అకాడమీలో సమర్పించాలని వివరాలను ఇవ్వడం జరిగింది. తపాలా బీమాలో నిజామాబాద్ ప్రథమంలో ఉంది. బాన్స్వాడలో బీమా చెక్కు అందజేసిన తపాలా శాఖ అధికారులు అన్నదాతల నిఘా నేత్రం అనే వార్తిచ్చారు. పంట చేతికొస్తుంది, ధర పడిపోతుంది అనే వార్తనిచ్చారు. ముగిసిన ట్రాన్స్కో డిస్కమ్ క్రీడలు ఓవరాల్ ఛాంపియన్గా నిజామాబాద్ జిల్లా జట్టు. క్రీడాకారులకు అభినందన. రాష్ట్ర స్థాయి బాల్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన కంజర్లోని మహాత్మా జ్యోతిబా పులే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులను ఉమ్మడి జిల్లా ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించగా ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అంటూ కామారెడ్డిలో ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవికి జ్ఞాపిక అందజేసిన డిఎం ఇందిరా అనే వార్తిచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల్లో దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆదేశించారు. పేర్కొన్న ఉద్యోగ మేళా రైల్వే కమిటీ సభ్యుడిగా జనార్దన్ రావు 10న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష అనే వార్తిచ్చారు. భావితరాలు పరిశోధనకు బాటలు 2 రోజులు కొనసాగిన సమయాన్ని ఈ వార్తలను ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఎర్రకుంటు రిజర్వేర్ పనులకు మోక్షమెన్నడు. శ్రీ చక్రేశ్వర మందిరంలో అభిషేకాలు గ్యారెంటీలు అమలు చేయాలని వినతి చేశారు. ఐక్యంగా పోరాడాలని పిలుపు. మెరుగైన వైద్య సేవలు అందించాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు అనే వార్తలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచాలి. నృత్యం చేస్తున్న విద్యార్థులు, పరుగు పందెంలో చిన్నారులు, ఆ అంశాలని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే నమో నీలకంఠాయ అని చెప్పేసి క్షీరసాగర మతనంలో రేపు మహాశివరాత్రి వేడుకలు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు, శివయ్య దర్శనానికి ఏర్పాట్లు అని చెప్పేసి ఆలయాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మక్క రైతుకు ధర ఘాతం. క్వింటాల్కు ₹200 తగ్గింపు. మరింత తగ్గుతుందంటున్న వ్యాపారులు, రైతుల ఆందోళన అనే వార్త ఇచ్చారు. ఓవరాల్ ఛాంపియన్ నిజామాబాద్. ముగిసిన రాష్ట్ర స్థాయి విద్యుత్ క్రీడా పోటీలు. ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా షేక్ మున్ను బడ్జెట్ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిందంట. గుడ్లగుబ్బ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల త్రిమూర్తి ఎంటర్ప్రైజ్లో చొరబడిన గుడ్లగుబ్బను బుధవారం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారనే వార్త ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలి జడ్పీ చైర్మన్ విఠలరావు తెలిపారు. కొనసాగుతున్న స్థాయి సంఘ సమావేశాలు. ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు. ఆర్మూర్ అభివృద్ధికి ₹6 కోట్లు మంజూరు అనే వార్త ఇచ్చారు. వెమ్లవాడకు ప్రత్యేక బస్సులు అనే మరో వార్తనిచ్చారు. నేడు రేపు పసుపు విక్రయాలు బంద్. తెచ్చుకున్న మాధవనగర్ రైల్వే గేట్. సాగుకు సాంకేతికత అనుసంధానం. రైతు నేస్తంను సద్వినియోగం చేసుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జడ్పీ చైర్మన్ విఠలరావు తెలిపారు. అక్రమంగా కారుణ్య పోస్టుపై ఇంటెలిజెన్స్ ఆరా.
ఏఈపై ఏడీ దాడి, పరిశోధనలకు సదస్సులు దోహదపడతాయి, హ్యాండ్బాల్ క్రీడాకారులు ఎంపిక, బీఎస్పీకి అమర్నాథ్ రాజీనామా, కబ్జా బెదిరింపుల కేసులో మరొకరు డిమాండ్, పీడీఎస్బీఎం పట్టివేత జరిగింది. క్రైమ్ కారణం చూసుకుంటే అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన వర్ణి మండలంలో చోటు చేసుకుంది. ఇసుక డంపులు స్వాధీనం చేసుకున్నారు ఇందల్వాయిలో. ఎర్తింగ్ పైపులు వైర్లు చోరీ, పెద్దమాలయంలో మండలంలోని అప్పం గ్రామంలో ఉన్న పెద్దమాలయంలో దుండగులు బుధవారం చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని మహిళ అల్చల్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష. సంతలో దొంగలు చేతివాటం, సెల్ ఫోన్లు, పర్సులు చోరీ చేస్తున్నారు అంటూ ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రీమన్ నారాయణ వి లవ్ బ్యాండ్ బాయ్స్ చిత్రానికి 2 పాటలు రాసిన జిల్లా వాసి అని చెప్పేసి అతని వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి అంటూ బాన్స్వాడ శాంతి భద్రతకి పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని బాన్స్వాడ పట్టణ సిఐ కృష్ణ కోరారు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో ఛార్జీలు లేకుండా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని జెడ్పీ చైర్మన్ దదనంగారి విఠలరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అంటూ ఆ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు షిర్డి సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సార్. శివరాత్రి సంబరాలకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఆర్మూర్ ప్రాంతంలో సునీల్? రేపు జరిగేటువంటి మహాశివరాత్రి పురస్కరించుకుని పట్టణంలో నవనాథుల గుట్టపై అలాగే ఇటు నందిపేటలోని కేదారేశ్వర ఆలయంలో కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని సెలవు పందిళ్ల ఏర్పాట్లతో పాటు భక్తుల మౌలిక వసతుల ఏర్పాట్లను కూడా ఆలయ కమిటీ నిమగ్నం కావడం జరిగింది. సుమారుగా 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులు హాజరవుతారని చెప్పేసి అని కూడా ప్రత్యేకంగా కూడా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు బాల్కొండ నియోజకవర్గంలోని అంశాపూర్ బాల్కొండ మండల కేంద్రంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలో పోచంపాట్లోని శివాలయంలో కూడా ఈ పెద్ద ఎత్తున కూడా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం అలాగే ప్రత్యేక పోలీసు పహారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చిత్రగుట్ట పైకి భక్తులకు వచ్చి పోవడానికి కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలపడం జరిగింది. అలాగే మహాశివరాత్రి తెల్లారి శనివారం రోజున కూడా ఉపవాస దీక్షలు నిర్మిస్తున్న సందర్భంగా కూడా 1,00,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అలాగే భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ప్రత్యేకంగా కూడా విఐపి వివిఐపి దర్శనాలు కూడా చేయడానికి వసతులు చేస్తున్నట్టు కూడా ఆలయ సభ్యులు స్పష్టం చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా ఆర్మూర్ ప్రాంతంలో సునీల్? ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మీద పట్టణంలో పర్యటించడం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పథకాలు ప్రవేశపెడుతుంది దాంట్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా సన్నద్ధం చేయడం జరుగుతుంది. దీంతో వినూత్న కార్యక్రమాలు పాలన ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు జిల్లా వార్తలను మరికొన్ని చూసేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మానాల ఎన్కౌంటర్కు 19 ఏళ్ళు అంటూ వార్తిచ్చారు. బోడగుట్టపై 2005 మార్చిన భారీ ఎన్కౌంటర్ జరిగిందట. నాటి నుంచి తెరమరుగైన మావోలు అభివృద్ధి వైపు గ్రామాలు. నాడు పూరి గుడిసెలు నేడు అబ్దాల మేడలు, అందుబాటులోకి వచ్చిన సకల సదుపాయాలు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న గ్రామస్తులు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. తప్పుల తడకగా గణితం 1B ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో సిలబస్ లేని ప్రశ్నలు ఇచ్చారట. పరీక్షా కేంద్రంలో ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. ఆగ్రహం వ్యక్తం చేసినారు తల్లిదండ్రులు అంటూ వార్తించారు. ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులపై ₹20 కోట్ల భారం అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. క్వింటా పసుపు ₹15,825 పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపునకు అత్యధిక ధర పలికిందట. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపునకు రోజు రోజుకు ధర పెరుగుతుంది. బుధవారం బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామానికి చెందిన మహిళ రైతు సునీత మార్కెట్కు 9 క్వింటాల పసుపును తీసుకురాగా క్వింటాల్కు అత్యధికంగా ₹15,825 ధర పలికింది అనే విషయాన్ని ఇక్కడిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. ఈ నెల 11న పథకం ప్రారంభం. గ్రామ సభల అరువుల ఎంపిక, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై స్పష్టత కరువైంది అని చెప్పేసి చెప్తున్నారు. శివరాత్రికి వేములవాడకు ప్రత్యేక బస్సులు. డిగ్రీ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అంటూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. ఆ అంశాలను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బగ్గుమన్న బీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ నేతల్లోనే వార్తించారు. ఉచితంగా అమలు చేసే వరకు పోరాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర్ మేయర్ నీతు కిరణ్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి. గంప గోవర్ధన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు అనే వార్తించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించడం జరిగిందంట. సేవా కేంద్రాల్లో బారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులు తీరిన కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు. అన్ని అర్హతలు కలిగి గతంలో దరఖాస్తు ఇచ్చిన జీరో బిల్లు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారట. తెరుచుకున్న మాధవ్ నగర్ రైల్వే గేట్. మండలంలోని మాధవ్ నగర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ తెరుచుకుంది. పంటలు ఎండిపోవద్దని ముందస్తుగా నీటి విడుదల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తాగునీటికి తన్లాట అంటూ అధికారుల నిర్లక్ష్యం గొంతెండుతున్న పల్లెలు. 4 రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీరు వ్యవసాయ బోర్బాల నుంచి తెచ్చుకుంటున్న గిరిజనులు. నాచుపల్లి తాండాలో నీటి ఎత్తడి అంటూ వార్తిచ్చారు. రైతు నేస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ మరో వార్తిచ్చారు. ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసు, విద్యార్థి హత్య కేసులో 7 నిందితులు రిమాండ్. ఆర్మూర్ ఇన్ఛార్జ్ చైర్మన్గా మున్నా అంటూ ఆ వార్తనిచ్చారు. మరో వార్త చూసుకుంటే డబ్బులు రికవరీ చేయాలి అంటూ నిజామాబాద్ సొసైటీ మహాజన సభలో రైతులు డిమాండ్ చేశారు అనే వార్తను ఇవ్వడం జరిగింది. బ్యాంక్ సేవలకు సద్వినియోగం చేసుకోవాలి. గృహజ్యోతి జీరో బిల్లులు అందజేత. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. టీయూలో కొనసాగుతున్న సమ్మె. పుస్తకాలు అందజేత అనే వార్తిచ్చారు. కలెక్టర్ రేట్లో తేనె తెట్టెలు, కలెక్టర్ రేట్లోని గోడలకు ఉన్న తేనె తెట్టెలు అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. ధరణి గడువు పొడిగించాలి అని చెప్పేసి మరో వార్తిచ్చారు. హాస్టల్ విద్యార్థి మృతి ఘటనలో 2పై వేటు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం. పరీక్ష అట్టలు పంపిణీ. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన. బాల్య వివాహాలు చేయొద్దు అంటూ ఎడపల్లికి సంబంధించిన వార్తిచ్చారు. ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమదానం అని చెప్పేసి ఈ వార్తలని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.